మనం గత 10 సంవత్సరాలుగా భారతదేశంలోనూ అందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విదేశాల్లో చదవాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో స్థిరపడాలనేటటువంటి కోరిక బలంగా రోజు రోజుకు ఎక్కువైపోతుంది. విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల వరకు ప్రతి ఒక్కరికి మా పిల్లవాడు ఏ ఆస్ట్రేలియాలోనో, ఏ అమెరికాలోనో, ఏ లండన్లోనో సెటిల్ కావాలని, విలాసవంతమైన జీవితాలు గడపాలని ఏదో గొప్ప గొప్ప ఆలోచనలు ప్రతి ఒక్కరికి మొదలైపోయాయి. ఉన్నవాడు లేనివాడు అనే భేదం లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా విదేశాలలో చదివే విద్యకు కూడా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడం, వాళ్లకు ఈ డబ్బులు అరేంజ్ చేయడం ప్రభుత్వం నుంచే ఒక రకంగా చూస్తుంటే విదేశాల మీద మనకు మోజు ఎలా పెరిగిపోయింది, విదేశీ విద్య మీద మోజు ఎలా పెరిగిందో బాగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన యొక్క ప్రత్యేకమైనటువంటి అతిథి ఎవరంటే ఈ ఫారిన్ ఎడ్యుకేషన్, ఫారిన్ కన్సల్టింగ్స్లో బాగా ఎక్స్పర్ట్, పూర్తిగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, నియో ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, నియో ఓవర్సీస్ అనేటటువంటి ఒక సంస్థ నడుపుతున్నటువంటి ఆ కంపెనీ చైర్మన్ గారితో మనము మాట్లాడబోతున్నాం. సార్ను మన షోలోకి స్వాగతం పలుకుతున్నాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు దక్షిణ్ టీవీ. సార్ నమస్కారం అండి. సార్ ప్రతి ఒక్కరికి విదేశాలు, లండన్, యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ రెక్కలు కట్టుకొని పయనించాలనేటటువంటి కోరికలు అయితే బలంగా తయారైపోయాయి. ఏంటి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కొద్ది మంది స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్ కానీ అండ్ మాస్టర్స్ కానీ బయట కంట్రీస్ లో లైక్ యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్ కంట్రీస్ లో చదువుకుందాం అని చెప్పేసి చదువుకుంటే ఏంటంటే వాళ్ళకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఒకటి వస్తుంది. అండ్ వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడడానికి, లైక్ ఇండిపెండెంట్ లైఫ్ ఉండడానికి అది ఒక అవకాశము. సో దీంట్లో ఏంటంటే మనకు ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి ఎన్నో కంట్రీస్లో, కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, ఏ కంట్రీలో సెటిల్మెంట్ బాగుంటుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బ్యాచిలర్స్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆలోచించేది అందరూ యుఎస్కి వెళ్దామని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే వాళ్ళకు 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 3 years ఓపీటీ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సైన్స్, ఒక మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ అనే కోర్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్, సో దే కెన్ చూస్ లైక్ డేటా సైన్స్ కోర్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్వర్కింగ్, అట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో యుఎస్ లో ఏంటంటే మనకు 52 స్టేట్స్ ఉంటాయి. అందులో ఏ స్టేట్ లో వెళ్ళాలి, ఏ యూనివర్సిటీ వెళ్ళాలి అనే దానికి మనము ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి మనం యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేస్తాము. షార్ట్ లిస్ట్ చేయడానికి ఏంటంటే మనకు కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ, వాళ్ళ గ్రాడ్యుయేషన్, వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళకి ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళకి ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ ఇవన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మనం ప్రొఫైల్ తీసేసుకున్న తర్వాత మనం అసెస్మెంట్ చేస్తాం అనమాట. ఆ డాక్యుమెంట్స్ అవన్నీ అసెస్మెంట్ చేసిన తర్వాత మనం షార్ట్ లిస్ట్ చేస్తాము. వాళ్ళకు టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో వాళ్ళకి అడ్మిషన్ రావచ్చు అని చెప్పేసి షార్ట్ లిస్ట్ చేసేసి మనము స్టూడెంట్స్ కి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వబడుతుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే ఈ యూనివర్సిటీకి వెళ్తాం అని చెప్పేసి అనుకుంటారు. ఆ యూనివర్సిటీకి మనం అప్లై చేస్తాము. సో దానికి ఏంటంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. కొన్ని యూనివర్సిటీ $50, $75, ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. సో అది వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అడ్మిషన్ అనేది ఇవ్వబడుతుంది. సో అడ్మిషన్ ఏమంటారంటే I-20 అంటారు. సో I-20 తీసుకోవడము, దాని తర్వాత వాళ్ళకి అక్కడ చదువుకోవడానికి ఫీ స్ట్రక్చర్ అండ్ అక్కడ ఉండడానికి అకామిడేషన్ అండ్ మెయింటెనెన్స్, లైక్ ఫుడ్, అకామిడేషన్ కూడా ఏంటంటే ఇప్పుడు యుఎస్ ప్రభుత్వం కానీ యూకే ప్రభుత్వం కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అక్కడ ఉండే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ సర్వైవ్ అవ్వాలని వాళ్ళు ఇంటెన్షన్ ఉండదు, బేసిక్ గా ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే జెన్యూన్ స్టూడెంట్స్ రావాలి, జెన్యూన్ గా చదువుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు 3 years ఓపీటీ ప్రోగ్రామ్ ఇస్తుంది. అంటే 2 years మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓపీటీలో అదే ఫీల్డ్ లో లైక్ డేటా సైన్స్ చదివాడు అనుకోండి, ఆ డేటా సైన్స్ ప్రకారంగానే అదే స్ట్రీమ్ లో వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి 3 years ఓపీటీ అనేది ఇస్తుంది అనమాట. ఓపీటీ అంటే ఏంటి సార్? ఆప్షనల్ ట్రైనింగ్ ప్రాక్టీస్, లైక్ వర్క్ పర్మిట్, ప్రాక్టీస్ లాంటిది. అవును, ఆ 3 years లో వాళ్ళు ఆ స్ట్రీమ్ లోనే జాబ్స్ వెతుకోవడానికి అన్ని కంపెనీస్ లో జాబ్స్ అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేసినప్పుడు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, సో అదే కంపెనీ వాళ్ళకి H-1B ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఆ H-1B ప్రాసెస్ చేశారంటే ఇంకా వాళ్ళకి 5 years వస్తుంది. దాని తర్వాత PR ఎలిజిబిలిటీ వస్తుంది, గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా మీరు చెప్పింది ఇదంతా అమెరికాకు సంబంధించిన వ్యవహారం. అవునండి. సో యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇప్పుడు వీటికి కూడా సమానమైనటువంటి హోదాలే ఉన్నాయి కదా, అంటే
లైక్ అందరూ అమెరికాకి పోవాలని లేదు కదా. అందరూ కంపల్సరీ అమెరికాకి వెళ్ళాలని లేదు. సో దీంట్లో ఏమవుతుందంటే సపోజ్ యుఎస్ వీసా అనేది 100% లక్ అనమాట. ఓకే. సో వీసా రావచ్చు రాకపోవచ్చు, టోటలీ డిపెండ్స్ ఆన్ దర్ లక్. ఒకవేళ వాళ్ళకు యుఎస్ వీసా రాలేదు అనుకోండి, ద సెకండ్ ఆప్షన్ ఇస్ కెనడా. ఓకే. సో కెనడాకి ఏంటంటే IELTS కంపల్సరీ 6.5 బ్యాండ్ ఉండాలి, పర్సంటేజ్ బాగుండాలి. సేమ్ ఇదే విధంగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేసుకోవడం, చేసుకున్న తర్వాత వాళ్ళకి అడ్మిషన్ రావడము అండ్ ఫీ అనేది యూనివర్సిటీకి పే చేసుకోవడము. కానీ మెయింటెనెన్స్ ఫండ్స్ ఏంటంటే ఇప్పుడు యుఎస్ కి మనము ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ లో వాళ్ళు చూపిస్తారు. బట్ వేరస్ కెనడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి $10,000 కెనడియన్ అనేది కెనడాలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది ఇండియాలో ఉండి స్టూడెంట్ కి అడ్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ స్కాటియా బ్యాంక్ అని ఉంటుంది, దాంట్లో అకౌంట్ ఆన్లైన్ లో ఓపెన్ చేసుకుంటారు. పుట్టింగ్ దేర్ అడ్మిషన్ లెటర్ వాళ్ళ రిఫరెన్స్ పెట్టేసి అడ్మిషన్ లెటర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. దాంట్లో $10,000 అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేంటంటే మళ్ళీ వీళ్ళు $1,000 ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ గురించి స్టూడెంట్స్ కి ఇస్తున్నారు అనమాట. ఎందుకు మెయింటెనెన్స్ ఫండ్స్, ఎందుకంటే దే డోంట్ ట్రస్ట్. ఇప్పుడు మనం డబ్బులు చూపిస్తున్నాము, మళ్ళీ వీసా వచ్చిన తర్వాత డబ్బులు ఉండకపోవచ్చు. సో అటువంటి అష్యూరెన్స్ అనేది వాళ్ళకి కావాలి కాబట్టి మోర్ సెక్యూరిటీ. ఎగ్జాక్ట్లీ. సో బిఫోర్ ఇష్యూయింగ్ వీసా, సో దే వాంట్ 100% వాట్ ఆర్ ద మెయింటెనెన్స్ ఫండ్స్ $10,000 కెనడియన్. సో దట్ మస్ట్ బి క్రెడిటెడ్ ఇంటూ ది స్కోటియా బ్యాంక్ స్టూడెంట్స్ నేమ్ ఇట్ సెల్ఫ్. ఓకే. బట్ ఇప్పుడు మీరు చెప్పింది యుఎస్ బాగుంది, కెనడా బాగుందండి. అంటే యాక్చువల్ గా యూకే మనకన్నా వీళ్ళందరికన్నా ముందే సివిలైజ్డ్ అంత బాగా ఉన్న కంట్రీ కదా, ఎందుకు యూకేకి ఎక్కువ వెళ్ళట్లేదు మన వాళ్ళు? యూకే ఏంటంటే ఇప్పుడు అక్కడ అంత టఫ్ అని అయితే ఏం లేదు బేసికలీ, కానీ జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ కూడా తక్కువ అని చెప్పి ఉన్నారన్నమాట. తక్కువనేం లేదు, వెతుకుంటే బాగానే ఉన్నాయి జాబ్స్. కానీ ఆ వెతుకునే ప్రాసెస్ అనేది స్టూడెంట్స్ కి తెలియకపోక చాలా మటుకు అందరు ఆర్ట్ జాబ్స్ చేస్తుంటారు. లైక్ పెట్రోల్ పంప్ లో పనిచేయడము, బర్గర్ కింగ్ లో పనిచేయడము, ఇలాంటి ఆర్ట్ జాబ్స్ చాలా ఉంటాయి. ఈ జాబ్స్ చేస్తుంటారు అండ్ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడము అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది. బేసికల్గా యూఎస్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ వీక్లీ 3 days లో కూడా హాఫ్ ఆఫ్ ది డేలే ఉంటాయని అంటారు, నిజమేనా? ఎస్. వెస్టర్నైజ్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు బయట కంట్రీస్ లో ఎడ్యుకేషన్ అంతా కూడా లైక్ 20 hours వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అండ్ 2 days or 3 days per week ఎడ్యుకేషన్, అంటే 15+ hours అనేది స్టడీ ఇవ్వబడుతుంది. అండ్ ఆ 15+ స్టడీ చేస్తారు, ఇంకా మిగతా టైం అంతా ఇంకా జాబ్ చేస్తారు. ఐడియల్ గా కాకుండా ఇంకా జాబ్స్ చేసుకోవడము, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు బ్రింగ్ మనీ ఫ్రమ్ ఇండియా. అంటే అట్లా అని అందరని కాదు, సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఇంకా ఎక్కువ జాబ్స్ చేయడం ఇలాంటి జరుగుతుంది. అది విచ్ ఇస్ ఇల్లీగల్. అంటే స్టూడెంట్ వీసా పైన ఉన్నప్పుడు లీగల్ ఏంటంటే 20 hours per week మాత్రమే చేయడానికి రైట్స్ ఉంటాయి. వెదర్ యూ కుడ్ టేక్ ఎనీ కంట్రీ లైక్ యూకే, యుఎస్, కెనడా, ఏ కంట్రీ తీసుకున్నా కానీ. కెనడాలో ఏంటంటే సెటిల్మెంట్ ఫాస్ట్ గా అవ్వచ్చు, లైక్ పర్మనెంట్ రెసిడెన్సీ రావడం. అక్కడ కూడా ఏంటంటే 2 years స్టడీ ఉంటుంది, దాని తర్వాత 3 years OPT మన ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు కెనడాలో. దాని తర్వాత ఇంకా పర్మనెంట్ రెసిడెన్సీ. వర్క్ పర్మిట్ అంటున్నారు కదా? అవునండి. వర్క్ పర్మిట్ ఇన్ ద సెన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ, ఏం వర్క్ చేయడానికి పర్మిట్ ఇస్తారు? సో ఎవరైతే స్టడీస్ కంప్లీట్ చేస్తారో యుఎస్ లో గానీ, యూకే లో గానీ, కెనడాలో గానీ, యుఎస్ లో ఏంటంటే OPT ఇస్తాడు. యుఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఏమైతే చదువుకున్నారో అదే స్ట్రీమ్ లో మీరు జాబ్ తెచ్చుకోవాలి. ఓకే. ఆ OPT తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డ్ H1B అప్లై చేసుకొని గ్రీన్ కార్డ్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. గ్రీన్ కార్డ్ వచ్చినాక ఏదైనా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే ఈ OPT లాంటి కండిషన్ ఏముండదు, ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉండవు, వాళ్ళు బిజినెస్ చేసుకో. బికమ్ ఏ సిటిజన్. they will become a citizen. ఓటు హక్కు వస్తుందా వాళ్ళకు? ఓటు వేయచ్చా యాజ్ ఏ ఇండియన్? ఇప్పుడు మనం ఇండియాలో వేస్తున్నట్టుగా అక్కడ కూడా ఆ దేశ ప్రభుత్వానికి ఓటు వేయచ్చు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా వేయచ్చు ఓటు. అంటే ఇప్పుడు నాట్ యుఎస్ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూకేలో ఓటింగ్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. కెనడాలో సెటిల్మెంట్ అయితే ఉంటుంది అని చెప్పేసి కెనడాకి వెళ్ళడం జరుగుతుంది స్టూడెంట్స్. కెనడాలో లైఫ్ స్టైల్ చాలా హార్డ్ అంటారు. లేదు, జాబ్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ జాబ్స్ అయితే ఈజీ ఉంది, ఎందుకంటే చాలా పెద్ద కంట్రీ, పాపులేషన్ తక్కువ ఉంది, ఆపర్చునిటీస్ ఎక్కువనే ఉన్నాయి. కానీ చలి తట్టుకోవాలి, కష్టపడాలి. అంత ఈజీగా సెటిల్ అవ్వాలి అంటే ఇంకా అన్నిటికీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కష్టపడుతూ మాత్రమే సెటిల్ అవ్వచ్చు, ఏ కంట్రీ అయినా కానీ. అది. సో యూకేలో కూడా బాగుంది. యూకేలో ఎట్లా ఉంటుందంటే లైక్ 2 years స్టడీ అండ్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తారు, సేమ్ వర్క్ పర్మిట్. దాంట్లో కూడా పోస్ట్ స్టడీ వర్క్ లో వాళ్ళు జాబ్స్ వెతుకోవడము, లెట్స్ వాళ్ళు ఐటీ కోర్సెస్ చేశారనుకోండి, ఐటీ జాబ్స్ వెతుకోవడం, వాళ్ళు వర్క్ పర్మిట్ ప్రాసెస్ చేసుకోవడం. సో 2 years స్టడీ, 2 years
వర్క్ PSW పోస్ట్ స్టడీ వర్క్. దాని తర్వాత వాళ్ళు ఏదైనా కంపెనీ జాబ్ ఆఫర్ చేసిందంటే వాళ్ళు వర్క్ పర్మిట్ చేయడం. సో 5 years వర్క్ పర్మిట్ పైన ఉంటే వాళ్ళకు పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది, ILR, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. దాని తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ బ్రిటిష్ సిటిజన్షిప్. సో ఈ 3 కంట్రీలు ఈ విధంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు వెళ్ళడం మంచిది, అది మంచిదే. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మన దేశంలో గ్రాడ్యుయేషన్ చదివి ఆ దేశానికి వెళ్ళిపోతే ఈ దేశంలో సర్వీస్ చేసే వాళ్ళు అవసరం లేదంటారా? ఎస్, అక్కడ చదువుకొని ఆ ఎక్స్పోజర్, ఆ డెవలప్డ్ కంట్రీస్ అవన్నీ థింగ్స్ చూసిన తర్వాత ఇక్కడ ఇండియాకి రావాలి. ఇండియాకి కంట్రీకి కూడా సర్వీస్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అక్కడ నిలబడిపోతున్నారు కానీ రావట్లేదు. రావాలి అంటే ఆ ఇంటెన్షన్ అట్లానే ఏం లేదు, చాలా మంది వస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళకు బడ్జెట్ సరిపోతే డబ్బులు అవసరం ఉన్నది, ఇంకా ఆర్థిక పరంగా ఆగిపోతున్నారు కానీ రావాలని అయితే మనసులో ఉంటుంది 100% ఉంటుంది. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు కాబట్టి మన దేశాన్ని ఎవరు మర్చిపోరు. ఓకే. సో ఆ కోరిక ఉంటుంది రావాలి, చేయాలని. కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉంటారు. కొద్దిమంది చేంజ్ అయిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే కంఫర్ట్ గా ఉంది, మెయిన్ సేఫ్టీ ఉంది, ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అవుతారు, డబ్బులు వస్తా ఉన్నాయి, జాబ్స్ బాగుంటాయి, ఇక్కడికంటే అక్కడ ఎర్నింగ్ బెటర్ గా ఉంది కాబట్టి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనకు ఇండియన్ చేయడానికి కూడా సౌకర్యం ఉంటుంది. అంతే, మన కల్చర్ గానీ, మన యాటిట్యూడ్ గానీ, మనకు బాధ్యతలు గానీ. ప్రధానంగా మీతో 2 పాయింట్లు మెయిన్ గా చర్చించాలి. ఏంటంటే విద్యార్థులు ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వెళ్తున్నారు. మెజారిటీ ఆఫ్ ది విద్యార్థులు బీటెక్ తర్వాత, కొంతమంది అయితే ఎంటెక్ తర్వాత వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ తక్కువే. బీటెక్ తర్వాత లేదా MBA తర్వాత వెళ్తుంటారు కొంతమంది. సో మీరు ఇంతసేపు చెప్పిన దాంట్లో నాకు అర్థమైందంటే వీళ్ళందరికీ కొంత మాస్టర్స్ చేసి అక్కడ ఏదైనా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బేసిక్ గా ఇండియాలో BA, BSc, BJC అనే ఒక గ్రాడ్యుయేషన్ ఉంది. ఆ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వెళ్ళడానికి లేదా? వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ కాకుండా ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్. సో దాని రిలవెంట్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు 4 years బీటెక్ కదా? అవునండి. మామూలు రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇండియాలో వచ్చేసి 2+3. అవును. అప్పుడు 1 year తగ్గుతుంది కదా? సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 3 years చదవాల్సి వస్తుందా? అవసరం లేదా? లేదు, అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నా చదువుకున్న రోజుల్లో +3, +4, +2ని వాళ్ళు మాస్టర్స్ కన్సిడర్ చేస్తారు అనేది ఒక విన్నా నేను. సో ఇప్పుడు మనం +3 BSc చదివారు అనుకోండి, సపోజ్ BSc కంప్యూటర్ సైన్స్, MSc కంప్యూటర్ సైన్స్ కి USA ఆర్ UK ఆర్ సమ్వేర్ వెళ్ళారు అనుకోండి. దీస్ పీపుల్ ఆర్ ఫిట్ లైక్ MTech ఆర్ MSc కంప్యూటర్స్ లైక్ సంథింగ్ లైక్ అలా ఫిట్ అవ్వాలి? నో, దే విల్ బి అవార్డెడ్ యాజ్ మాస్టర్స్. MSc అంటే ఇంకా మాస్టర్స్ అప్పుడు MTech లాంటిదే కదా అది కూడా? అంతే. ఓకే. MSc is masters. So they are fit for jobs also. Of course, yeah. Same as usual, like వెళ్ళలాగానే. సో దాంట్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో దాంట్లో వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ పర్సంటేజ్ మెరిట్స్ బాగున్నాయి అనుకోండి, మంచి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఇంకా స్కాలర్షిప్స్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు నేను చేసిన స్టూడెంట్ అప్లికేషన్ లో ఆల్మోస్ట్ చాలా మందికి 50% స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి. అంటే అది నా గొప్పతనం కాదు, స్టూడెంట్ మెరిట్స్ అనమాట. దాని తర్వాత వాళ్ళ పబ్లికేషన్స్ కానీ, వాళ్ళ SOPs కానీ, అండ్ యూనివర్సిటీస్ కూడా కొన్ని టాస్క్ ఇస్తుంది అనమాట. అవన్నీ కరెక్ట్ గా చేశారు అండ్ ఇఫ్ దే ఆర్ ఇంప్రెస్డ్, సో దే విల్ ఆఫర్ స్కాలర్షిప్స్. మీరు సమాజానికి ఏమైనా ఒక మంచి మెసేజ్ చెప్పండి, అంటే ఎలా ప్రిపేర్ కండి, ఇలా ప్రిపేర్ అయితే లైఫ్ లో అవకాశాలు అయితే మెండుగా ఉంటాయని ఒక మాస్ చెప్పండి. ఇప్పుడు 10th చదివే వాళ్ళకి కానీ, ఇప్పుడు ఇంటర్ చదివే వాళ్ళకి కానీ, మీ ఇష్టం. అవకాశాలు అంటే ఇప్పుడు ఇండియాలో చేసుకోవడానికి బానే ఉంది, బాగాలేదని ఏం లేదు. ఇప్పుడు ఇండియాలో కూడా అందరికి ఇంకా రియల్ ఎస్టేట్ ఇవన్నిటి వల్ల డబ్బులు బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ చాలా మటుకు లేజీ అవుతాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఇవన్నిటి కూడా వాళ్ళు అప్ టు డేట్ లేరు. సో పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి పేరెంట్ కి అవేర్నెస్ ఉందా అంటే అది ఒక క్వశ్చన్ మార్క్. అంటిల్ అన్లెస్ వాళ్ళు కూడా అదే రీసెర్చ్ మెథడ్ లో వెళ్ళాలి. ప్రతి పేరెంట్స్ కూడా ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి, మన పిల్లల్ని బాగా చూసుకో. అంటే నేను మిమ్మల్ని ఏమడిగానంటే మా టీవీ ముఖంగా పిల్లలకు చెప్పండి, ప్లీజ్ గో త్రూ దిస్ వే, ఇలా చదువుకోండి, మీకు మంచి లైఫ్ ఉంటుంది, వెదర్ ఇండియా కావచ్చు, UK కావచ్చు, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ ఇలా ఉంటుందని మీరు ఒక గైడ్ పాయింట్ లో చెప్పండి. అక్కడికి వస్తున్నాను. లైక్ ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న స్టేజ్ ఇదనమాట, రైట్? సో ప్రతి పేరెంట్స్ కానీ, ప్రతి స్టూడెంట్ కానీ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బయటికి వెళ్తే ఇప్పుడు బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 year, ఒక 2 year బయట కంట్రీస్కి వెళ్ళి వస్తే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ స్టడీస్ ఎట్లా ఉంటాయి. దట్ ఈస్ 1. అండ్ నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ లైఫ్. దాని తర్వాత పేరెంట్స్ నుంచి సపోర్ట్ తీసుకున్నా తీసుకోకున్నా కానీ వాళ్ళంతలో వాళ్ళు కుకింగ్ చేసుకోవడము, సర్వైవ్ అవ్వడము, జాబ్స్ వెతుకోవడము, జాబ్స్ చేయడం, ఒక ఇండిపెండెంట్ లైఫ్ అనేది వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ లోకి వచ్చేస్తారు. ఓకే. దాని తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం మంది స్టూడెంట్స్ ఉన్నారన్నమాట,
ఆర్ట్ జాబ్సే కాకుండా ఐటీ కోర్సెస్ ఇవన్నీ ఆన్లైన్ లో ట్రైనింగ్ తీసుకోవడము, తీసుకున్న తర్వాత మంచి జాబ్స్ ట్రై చేస్తూనే ఉంటారు. ఆర్ట్ జాబ్స్ కి వెళ్ళకుండా ఇప్పుడు ఆర్ట్ జాబ్ చేసుకున్న బాగానే సంపాదిస్తారు, లైక్ £1000 £1500 అట్లా స్టూడెంట్స్ లో ఉన్నప్పుడు సంపాదించుకుంటారు. దానికి ఫుడ్ అకామిడేషన్ కి, ఆ సేవింగ్స్ కి కొన్ని సరిపోతా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ వర్క్ పర్మిట్ లోకి వచ్చారనుకోండి అప్పుడు ఫుల్ టైం జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు, బాగానే సంపాదిస్తారు. కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ ప్రొఫెషనల్ జాబ్స్. సో ప్రొఫెషనల్ కావాలంటే వాళ్ళకు 100% వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళ స్టడీస్ పైన. చేయడం కాకుండా వాళ్ళు ఇంకా స్పెషల్ ఇంకా వేరే కోర్సెస్ తీసుకోవడము, ఇవన్నీ ట్రైనింగ్ తీసుకుంటే ఏంటంటే అప్పుడు కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీకు ఇవన్నీ యాక్టివిటీస్ ఉంది, ఈ స్కిల్స్ ఉన్నాయి. సో డిమాండ్ అయితే ఉంది బయట కంట్రీస్ లో, కానీ మీకు ఎంత స్కిల్ ఉంది అనేది ఇంపార్టెంట్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. సో మన దేశంతో పోలిస్తే ఆ దేశాల్లో శిక్షలు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని అనుకుంటాను. అట్లేం లేదండి, లీగాలిటీ అనేది ఉంది, కానీ వాళ్ళు రూల్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి తెలిసిపోతూ ఉంటాయి. ఇంకా అదే డిసిప్లిన్ లో ఉంటారు వాళ్ళు. ఓకే, అట్లానే మన కంట్రీలో కూడా అట్లనే ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో వి నో హౌ టు బెండ్ ద రూల్స్. సో ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ బేస్డ్ వీసాసే కాకుండా మీరు వేరే రకమైన వీసాలు ఏమైనా కూడా డీల్ చేస్తారండి? లైక్ ఇప్పుడు మెయిన్ అయితే మనం ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, సో రిగార్డింగ్ యూనివర్సిటీస్ అంటే డైరెక్ట్ గా మనం యూనివర్సిటీ వర్క్ చేస్తాం కాబట్టి మనం యూనివర్సిటీ అడ్మిషన్ తెప్పించడము, వాళ్ళకి గైడ్ చేయడం, అదొకటి ప్రాసెస్ ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బ్యాచిలర్స్ అయిపోయి ఒక 5 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, చెఫ్స్ ఉంటారు, రెస్టారెంట్ మేనేజర్స్ ఉంటారు, ఇట్లాంటి జాబ్స్ కూడా మనకు బయట కంట్రీస్ లో అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు యూకేకి టైర్ 2 స్కిల్డ్ వర్కర్ వీసా అని ఉంటుంది. సో దానికి ఏంటంటే జెన్యున్ గా ఎక్స్పీరియన్స్ ఉండి, ఓకే, అండ్ మంచి ఎడ్యుకేషన్ పర్సంటేజ్ బాగుండి ఇవన్నీ ఉంటే మనం డైరెక్ట్ గా కంపెనీస్ తోని ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయించచ్చు. దాని తర్వాత వాళ్ళకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది. అది డైరెక్ట్ గా ఇంకా 3 years or 5 years వీసా వస్తుంది. సో వర్క్ పర్మిట్ పైన టైర్ 2 స్కిల్డ్ వర్కర్ పైన వాళ్ళు 5 years ఉండగలిగితే దాన్ని దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ. దాంతో పాటు వాళ్ళు ఒకవేళ మ్యారీడ్ అయితే సో వాళ్ళకి డిపెండెంట్ వీసా అది కూడా చేసుకో, డిపెండెంట్స్ కూడా అలౌడ్ అనమాట టైర్ 2 స్కిల్డ్ వర్కర్ లో. పిల్లలు ఉంటే పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అప్ టు 18 years వరకు. సో వాళ్ళకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎస్ వీ కెన్ లుక్ ఇన్ టు దోస్ ప్రొఫైల్స్. ఓకే, సో ఎంటర్‌ప్రెన్యూర్ గా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? బిజినెస్ అక్కడ స్టార్ట్ చేయొచ్చా మనం బిజినెస్? యుఎస్ కానీ కెనడా కానీ లేదా యూకే ఆస్ట్రేలియాలో మనం ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ? ఉన్నాయండి. ఎలాంటి బిజినెస్ ఉన్నాయి సార్? కొన్ని ఐటీ కంపెనీస్ పెట్టుకుంటారు, కొన్ని ఆఫ్ లైసెన్స్ లైక్ ఇప్పుడు గ్రాసరీ స్టోర్స్ ఎట్లా ఉంటాయి అట్లా పెట్టుకుంటారు, రెస్టారెంట్స్ పెట్టుకుంటారు. జరుగుతాయి సార్ మన ఇండియన్ రెస్టారెంట్స్ లేదా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇండియన్ గ్రాసరీ కావాల్సింది. ఇప్పుడు అక్కడ దొరికేదంతా మనకు బ్రెడ్, బటర్, జాము, మిల్క్ అండ్ ఇలాంటివి టైప్ ఆఫ్ ఫుడ్. సో రైస్, మనకు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కావాలంటే గ్రాసరీ స్టోర్ బిజినెస్ బాగానే ఉంటుంది. చాలా బాగుంది. యుఎస్ లో బాగుంటుంది సార్? యుఎస్ లో బాగుంటుంది, యూకే లో బాగుంటుంది. యుఎస్ లో మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి గ్రాసరీ స్టోర్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాడా వాళ్ళు? గ్రాసరీ స్టోర్ పెట్టుకోవచ్చు. మనం ఒకటి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఇన్వెస్ట్మెంట్. ఓకే, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ బిజినెస్ మన ప్రపోజల్ ఇవన్నీ అంటే మనం ముందే డబ్బులు ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, మనం చూపించాలి దట్ ఐ వాంటెడ్ టు కమ్ ఆన్ ఎ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ వీసా. మన ప్రొఫైల్ నచ్చి మన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ నచ్చితే ఎస్ దే విల్ గ్రాంట్ యు ది వీసా అనమాట. కొంతమంది ప్రాపర్టీస్ కూడా బై చేస్తూ ఉంటారు ఓవర్సీస్. ప్రాపర్టీ బై చేయడం కూడా ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క వస్తుందా? చేసుకోవచ్చు. అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీస్ లలో యూరోప్ కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో ప్రాపర్టీస్ బై చేయడము, దెన్ దే విల్ బి గివెన్ డైరెక్ట్ రెంటల్ ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఉండొచ్చు, సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ప్రశాంతంగా బతకడానికి ఏ దేశం బాగుంటుంది సార్? ఇండియా బాగుంటుంది. ఇది కాకుండా ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఏంటంటే మనకు చేంజెస్ ఇంకా జరుగుతుంది, డెవలప్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. అలా కాకుండా బేసికలీ కొంతమంది బాగా సంపాదించారే అనుకోండి, లేదా ఉందనుకోండి, ఎక్కడ ఉంటే వాళ్ళకు మానసిక ప్రశాంతత, హ్యాపీగా ఉండగలరు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సేఫ్టీ. ఓకే, రైట్, అండ్ పనులు ఫాస్ట్ కావాలి, సేఫ్టీ మెయిన్. సో ఇవి ఎక్కడైతే ఉంటాయో ఆ కంట్రీలో హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఓవర్సీస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకే తీసుకోండి, సేఫ్టీ నెంబర్ 1 ఉంటుంది. ఓకే, మీరు అదే యుఎస్ తీసుకోండి, యుఎస్ లో క్రైమ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు గత లాస్ట్ ఒక 2 years చూసినా గానీ 400-500 members కి రెగ్యులర్ గా క్రైమ్ రికార్డ్ అవుతూనే ఉంది. ఇక వేరే యూకే లో క్రైమ్ అయితే అంత లేదు, సేఫ్టీ చాలా. యు థింక్ దట్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా, కెనడా ఇక్కడ ఇది కూడా బాగుంటాయండి. ఇవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ గా ఫాలో అవుతారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు ఇంతకుముందు టోఫెల్ జిఆర్ఈ
అన్నారు. అంటే ఎలిజిబుల్ కావడానికి ఆ టోఫెల్ జిఆర్ఈ అయిన మార్క్స్ గ్రేడ్స్ ఉంటాయా సార్? ఉంటాయండి. ఎట్లా సో వీళ్ళకి ఏంటంటే టోఫెల్ వచ్చేసి మనకు 110+ అట్లా ఉందనుకోండి, మంచి యూనివర్సిటీస్ దొరుకుతాయి అండ్ వీసా ప్రాబబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. జిఆర్ఈ కూడా మనకు మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, సో వీసా ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. కొంచెం స్టూడెంట్స్ వితౌట్ జిఆర్ఈ టోఫెల్ అటెండ్ అవుతూ ఉంటారు ఇంటర్వ్యూస్. సో ఎంబసీ ఆఫీసర్స్ అనుకోవచ్చు లైక్ దే ఆర్ నాట్ జెన్యూన్ స్టూడెంట్స్ అనుకుని వీసా రాకపోవడం ఇలాంటి జరుగుతుంది. సో కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ప్రాపర్ గా ఆన్సర్ చెప్పాలి. సో జెన్యూన్ స్టూడెంట్ అనేది వాళ్ళు ఈజీగా. మీరు ఏ విద్యలకు అంటే లైక్ బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ ఇలా ఎలాంటి కోర్సులకు మీరు చూస్తున్నారు? మనము స్పెషల్ గా చేసేది బ్యాచిలర్స్, మాస్టర్స్ అండ్ పిహెచ్డి. బ్యాచిలర్స్ అంటే సార్ అది నాకు అది బ్యాచిలర్స్ అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్, బిఎస్సి, బీకామ్, నుంచి బీటెక్ 3 years 4 years కూడా ఉంది అనమాట. 3 years 4 years కూడా ఉంది. అండ్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి లైక్ బ్యాచిలర్స్ కి యుఎస్ గానీ, యూకే గానీ, కెనడా ఇవి వెళ్ళొచ్చు. ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇప్పుడు సపోజ్ బ్యాచిలర్స్ చేయాలనుకోండి, 3 బిఎస్సి కంప్యూటర్స్ చేయాలనుకోండి యూకే గానీ యుఎస్ లో గానీ ఎంత ఖర్చు అవ్వచ్చు? బ్యాచిలర్స్ కి యూకే లో వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 9,000 pounds అంటే 9 lakhs వరకు అవుతుంది 3 ఏళ్లకి, 1 year కి. 1 year కి. ఓకే. అందులో ఏంటంటే వాళ్ళు 50% పే చేసుకుంటారు, ఇంకా మిగతా 50% అనేది ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకుంటారు. దానికి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా వస్తున్నాయి. సో ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ పేరెంట్స్ గానీ ఎవరైనా ఉంటే, అది కాకుండా ఏదైనా ప్రాపర్టీ ఉంటే అరేంజ్మెంట్ పేరెంట్ విల్ టేక్ కేర్. సో అది బ్యాచిలర్స్ కి అయితే ఇయర్లీ 9,000 అప్రాక్సిమేట్ లో ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ ఫుడ్ అంతా ఖర్చు లేదు, ఓన్లీ యూనివర్సిటీ ఫీజు. మళ్ళీ వేరే ఎక్స్ట్రా ఏమేమి ఉంటాయి సార్? ఎక్స్ట్రా వచ్చేసి వాళ్ళకు ఫుడ్ అండ్ అకామిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకే తీసుకున్నారు అనుకోండి, ఒక స్టూడెంట్ ఒక 400-500 pound వరకు వాళ్ళకు ఖర్చు వస్తుంది ఎవ్రీ మంత్ కి. ఓకే. అంటే షేర్డ్ అకామిడేషన్ లో ఉంటాయి, లైక్ 3 bed house లో ఒక బెడ్రూమ్ తీసుకొని ఉన్నా గానీ ఒక 300 pound 400 pound వరకు వాళ్ళకి అకామిడేషన్ కి, ఒక 100 pound 150 pound వరకు ఫుడ్ ఉంటుంది. బిల్స్ ఉంటాయి అన్నమాట, వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, షేరింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకా అందరూ షేర్ చేసుకునే ఉంటారు. దాదాపు స్టూడెంట్స్ ఒక్కొక్క ఇంట్లో 4-5 ఉండడం జరుగుతుంది. దాని వరకు వాళ్ళు 20 hours పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. సో ఒక 20 hours చేసుకుని ఒక మినిమం 800 నుంచి 1000, ఇట్ డిపెండ్స్ ఆన్ ద జాబ్. అలా సంపాదించుకున్న ఫుడ్ అకామిడేషన్ కి వెళ్తుంది. కానీ బట్ దట్స్ నాట్ కంపల్సరీ లాట్ జాబ్ చేయాలని లేదు. ఏంటంటే డబ్బులు చూయించుకోవాలి, డబ్బులు ఉన్నాయని చెప్పాలి, మేము జెన్యున్ గా చదువుకోవడానికి వస్తున్నాము మీ దేశానికి అనే దానికి ఫండ్స్ ఇవన్నీ చూయించుకోవాలి. ఆ ఫండ్స్ యూజ్ చేయాలి. అమెరికాలో అయితే సార్ సేమ్ ఇంతే ఉంటుంది. అది కూడా 9 లక్షలు అవుతుంది. బ్యాచిలర్స్ కి డిపెండ్స్ అండి, లైక్ మేబీ ఒక 11-13 lakhs బిట్వీన్ లో ఉంటుంది. ఇయర్ అమెరికా ఎక్కువ, యుఎస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఫీజ్ స్ట్రక్చర్. యూకే అయితే అప్రాక్సిమేట్లీ ఒక యావరేజ్ గా 9 lakhs per year పడుతుంది. కెనడా కూడా అంతే. ఏంటి సార్ డిఫరెన్స్ ఇండియన్ బిఎస్సి బ్యాచిలర్స్ కి యూకే ఆర్ యుఎస్ బ్యాచిలర్స్? మెయిన్ ఎక్స్పోజర్ అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇండియా నెంబర్ 1 చెప్పాలంటే. అదే నేను అడుగుతున్నా, ఏంటి తేడా ఏం లేదు. వాళ్ళకు ఎడ్యుకేషన్ అయితే సేమే ఉంటుంది, ఇక్కడే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా వేరే విధంగా కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఇండియా చదివిన వాళ్ళు. అదే బయటికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఎక్స్పోజర్ ఉంటుంది, అంతే, ఇండిపెండెంట్ లైఫ్ ఉంటుంది. అంతేగాని విద్యాపరంగా ఇక్కడే బాగుంటుంది. నేను ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వింటున్నాను, డిసిప్లిన్ ఉంటుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటుంటారు కదా, ఏంటి అసలు? వాట్ ఈస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్? టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. ఓకే. సో మీరు అలాంటివి ఎన్ని ఉంటాయి సార్ యూకే లో మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీస్? కొన్ని పేర్లు చెప్పగలరా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒకటి ఉంది లండన్. ఆక్స్ఫర్డ్ కూడా పెద్దదా లండన్? ఆక్స్ఫర్డ్ నంబర్ 1. కేంబ్రిడ్జ్ ఒకటి ఉంది, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఒకటి ఉంది, కింగ్స్ కాలేజ్, 4 ఇట్లా ఉన్నాయి. అవన్నీ టాప్ స్కూల్స్ అండి. టాప్ అక్కడ చదివితే గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. జాబ్ అంటే అక్కడ చదివిన వాళ్ళు ఇంకా జాబ్స్ ఎక్కడ చేస్తారు? ఇంకా కంపెనీ సిఇఓస్ కిందకి వెళ్ళిపోతారు. ఓవరాల్ గా ఎక్కడో సార్ జాబ్ అయితే గ్యారంటీ. గ్యారంటీ అంటే డిపెండ్స్. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ర్యాంక్ బేస్డ్ వస్తుందా సార్? ఆ కాలేజీల్లో డబ్బులు కడితే రావా? మెరిట్ ఉండాలి, ప్రొఫైల్ బాగుండాలి, వాళ్ళ యాక్టివిటీ చూస్తారు. అంటే ఏం చూస్తారు సార్? ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి లైక్ ఎల్కేజీ నుంచి తీసుకున్నా గానీ వాళ్ళు ఎక్కడెక్కడ చదివారు, ఓకే, అండ్ ఎలాంటి స్కూల్స్ లో చదివారు, వాళ్ళ మెరిట్ ఏ విధంగా ఉంది, యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, యాక్టివిటీ లైక్ ఇఫ్ యూ టేక్ ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, ఇలాంటి యాక్టివిటీ, పాజిటివ్ థింకింగ్, ఇలాంటి యాక్టివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు లండన్ స్కూల్లో చదివినా, అమెరికన్ స్కూల్లో చదివినా కూడా ఓవరాల్ గా మళ్ళీ జాబ్ ఎంప్లాయ్మెంట్ లేక. సో ఎలా ఉంటుంది సార్ అక్కడ? అంటే మనకి ఏంటి
వాళ్ళ ఇండియన్స్ కి స్పెషలైజ్డ్ గా అక్కడ దొరికేటటువంటి క్రీమ్ ఏంటి? మెయిన్ ఏంటంటే కంఫర్ట్ జోన్ లో ఉంటారు. Okay. ఓకే, సో వన్స్ యూ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ, రైట్, సో మీకు బెటర్ ప్లేస్మెంట్స్ అనేది వస్తుంది, మంచి కంపెనీస్ లో వస్తుంది, సాలరీస్ కూడా బాగా వస్తాయి, $100,000 ఇలాంటి ఉంటాయి, అండ్ సెటిల్ కావడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అది ఇప్పుడు మన ఇండియాలో కూడా చదివిన వాళ్ళు మంచి జాబ్స్ లో ఉన్నారు, కానీ అంత అమౌంట్ సఫిషియెంట్ గా లేదు. ఒకవేళ సఫిషియెంట్ గా ఉన్న ఒక 10 years సర్వీస్ అట్లా చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా లే ఆఫ్ ఎట్లా జరుగుతా ఉందో. కంపెనీస్ ఏంటంటే 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దే హ్యాడ్ టు పే లాట్ ఆఫ్ మనీ, ఇన్స్టెడ్ ఒక 2 years వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేసి సాలరీస్ తగ్గించుకోవడం, వాళ్ళ బడ్జెట్ తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అక్కడ అట్లా కాకుండా అక్కడ ఇప్పుడు చాలా పెద్ద కంట్రీస్ కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అండ్ కంఫర్ట్ జోన్ లో ఉంటారు. ఇంకోటి, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు భారతదేశంలో అంటే మన దేశం కాబట్టి ధైర్యంగా తిరుగుతాము, ధైర్యంగా మనకు ఆ రేసిజం అని డిఫరెంట్ ఉన్నాయి కదా, అలా మన స్కిన్ టోన్ మనల్ని చూడగానే వీళ్ళు ఈ దేశం వాళ్ళని దాదాపు కనిపెట్టేయగలరు వాళ్ళు. మనకేమైనా వివక్షలు లాంటివి ఉన్నాయండి అక్కడ? అమెరికా కానీ రేసిజం అనేది చాలా మటుకు తగ్గింది, కానీ ఇప్పుడు మనం యుఎస్ లో చూసుకుంటే అప్పుడు 20 hours ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మనది ఏంటంటే బ్రౌన్ స్కిన్, రైట్, సో దే ఫీల్ ఇట్ యాజ్ లైక్ పాకిస్తానీస్ వాళ్ళు కొద్దిగా భయపడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనది లైక్ హిందూ కల్చర్ అండ్ మనము వచ్చిన ఇండియా భారతదేశం నుంచి వీళ్ళకి ఇట్లా ఉంటారు అని చెప్పి, అంటే మనకన్నా పాకిస్తానీలకే గుర్తింపు ఎక్కువ ఆ దేశాల్లో, అందరినీ ఇంకా పాకిస్తానీస్ అనుకుంటారు. ఎందువల్ల అట్లా? ఇప్పుడు నేను చూడండి, నాకు 99 లో నేను వెళ్ళాను యూకేకి, 2001 లో 20 hours ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అప్పుడు నేను యూకే లో ఉన్నాను. నేను ఒక 10 days వరకు ఇంకా బయటకే రాలేదు ఇంట్లో. ఎందుకట్లా అంటే తెల్లవాళ్ళంతా దే స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ మీ, యూ పాకి పాకి పాకి. వాళ్ళకి చెప్పలేదు, ఇండియా కూడా తెలియదు వాళ్ళకి. అది లాంగ్ టైం బ్యాక్ ఇండియా తెలుసు, కానీ అక్కడ ఏంటంటే ఇప్పుడు యంగ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకు పెద్దగా ట్రావెల్ చేసి ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళు వన్స్ దే లుక్ ఎట్ లైక్ బ్రౌన్ స్కిన్ చూసినారంటే, ఎందుకంటే వాళ్ళకు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి, అంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు, ఇలా చేద్దాము వీళ్ళని ఇలా ఇబ్బంది పెడదాము అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉండదు, బట్ దే కమ్ ఫ్రమ్ ఏ బ్యాడ్ స్టేజెస్ కాబట్టి ఆ గిల్ట్ ఫీలింగ్ ఒకటి వాళ్ళకి ఉండిపోయింది అనమాట. ఇంకా అట్లాని 100% ఎప్పుడు ఇబ్బంది పెడతారంటే అట్లా అని ఏం లేదు. అవేర్నెస్ ఫ్యాక్ట్స్ తెలియని వాళ్ళు పెడతారు, అది మనం అర్థం చేసుకొని మన పరిస్థితుల్లో మనం ఉండడమే. అమెరికాలో ఒకసారి గుర్తుందో లేదో ఈ ట్విన్ టవర్స్ విషయంలో మన పంజాబీలు కూడా వాళ్ళలాగానే ఫీల్ అయ్యారు. అప్పుడు అల్ ఖైదా ఫీల్ అయ్యి మన పంజాబీలు కూడా కొట్టడం, టెర్రరిజం దాని గురించి ఎప్పుడు భయపడుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ నుంచి వస్తుంటారు, యుఎస్ కానీ యూకే కానీ, సో ఇండియా నుంచి వస్తారు, పాకిస్తాన్ నుంచి, శ్రీలంక, అన్ని కంట్రీస్ నుంచి వాళ్ళు స్టూడెంట్ వీసా పైన వస్తారు, పైన విజిట్ వీసా పైన అందరిని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా భయంలో ఉంటారు. ఓకే, సో వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ రూల్స్, ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ అనేది అందరికి ప్రొవైడ్ చేయాలి. అయితే ఇంతసేపు మీరు ఓవరాల్ కంటెంట్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. నియో ఓవర్సీస్ ఆర్ నియో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఏంటి స్పెషల్? దేశంలో మీరు ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నారు, ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకొని ఎగరగొట్టేశారని, డబ్బులు తీసుకొని ప్రాసెస్ చేయలేదని, ఇలా డిఫరెంట్ కాజెస్ ఏవేవో ఉంటాయి. ఇట్లా ఫేక్ వీసాస్ అని, అక్కడ అమెరికాలో దిగిన తర్వాత కూడా వాళ్ళ కాలేజీ జాయినింగ్ తర్వాత కూడా ఫేక్ అని బయటపడాలి. ఏంటో నాకు అసలు అర్థం కాని విషయం. ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీ అమెరికాలో కూడా ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవ్వడము, కాలేజ్ జాయిన్ కావడం ఏంటి, ఇదంతా ఒక పెద్ద మాయలాగా కనపడుతుంటది అప్పుడప్పుడు. ఏంటి మీ దగ్గర చేయించుకోవడం వల్ల మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి, మీ స్పెషల్ ఏంటి? ఓకే, ఇప్పుడైతే మనకు టెక్నాలజీ బాగుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా రీసెర్చ్ చేసుకుంటారు, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, అండ్ ఈ ఫ్రాడ్స్ కాకుండా ఏం చేయాలి అనేది చూస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మా సైడ్ నుంచి వచ్చేసరికి మాకు ఒక 23 years ఎక్స్పీరియన్స్ ఉంది ఎడ్యుకేషన్ బిజినెస్ లో, రైట్. అండ్ మోర్ ఓవర్ నేను ట్రావెల్ చేశాను, లైక్ యూకే, యుఎస్, కెనడా, ఈ కంట్రీస్ నేను ట్రావెల్ చేసి అక్కడ వర్క్ చేసి ఇలాంటి ఎక్స్పోజర్ మాకు ఉంది కాబట్టి ఎవరు స్టూడెంట్స్ వచ్చినా, పేరెంట్స్ వచ్చినా కానీ వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. మోర్ ఓవర్ వాళ్ళకు అకామిడేషన్ అరేంజ్మెంట్స్, జాబ్ ప్లేస్మెంట్స్, ఎట్లా జాబ్స్ వస్తాయి, ఎలా సర్వైవ్ అవుతారు, ఎయిర్పోర్ట్ పికప్ గానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అక్కడ చేరిన తర్వాత కూడా మీరు మానిటర్ చేస్తుంటారు మీ స్టూడెంట్? అవును, యా. సో నేను ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అనమాట. సో ఐ ట్రావెల్ టు యూకే, యుఎస్, కెనడా, అండ్ మోర్ ఓవర్ ఐ స్టే ఇన్ మై ఆఫీస్ ఎవ్రీ కపుల్ ఆఫ్ మంత్స్ లో. ఒక 1 month వచ్చి ఇండియాలో ఉంటాను నేను. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ నాకు ఉన్న నెట్వర్కింగ్, అంటే మా
ఏమైతే బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సక్సెస్ కావడానికి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఇవ్వగలుగుతాం. అదే ఇప్పుడు ఫ్రెష్ గా వెళ్ళారు వితౌట్, ఇప్పుడు చాలా మంది కన్సల్టెంట్స్ ఉంటారు, ఓకే వాళ్ళకి ఇంత అవేర్నెస్ ఉండకపోవచ్చు. మెయిన్ అడ్మిషన్ తెప్పియడము అక్కడ వర్క్ చేస్తారు, విజా ప్రాసెసింగ్ వర్క్ చేస్తారు, అండ్ ఫర్దర్ గా వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతారు, కెరియర్ పాత్ అనేది ఎలా సెటిల్ హెల్ప్ చేయలేరు అనేది ఇప్పుడు ఎవరైతే అప్రోచ్ అవుతారో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కన్సల్టెంట్ ని ఐడెంటిఫై ప్రాపర్ గా చేసి. మీరు ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ చేస్తారా? మేము డైరెక్ట్ గా వర్క్ చేస్తాం కాబట్టి మాకు డైరెక్ట్ గా యూనివర్సిటీస్ నుంచి ఉంటుంది. సో వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ టు స్టూడెంట్స్. ఎస్పెషల్లీ ఫ్రాడ్ అనే విధంగా అంటే ఫ్రాడ్ అనేది ఇప్పుడు వర్క్ పర్మిట్స్ లో చాలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు యూకే తీసుకున్నారనుకోండి, కేర్ హోమ్స్ అని, రెస్టారెంట్స్ అని చాలా మంది వర్క్ పర్మిట్ చేస్తారు. వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత కంపెనీస్ క్లోజ్ అవ్వడము, వాళ్ళకు వీసా ఉండకపోవడము, జాబ్స్ ఉండకపోవడము, ఇలాంటి ఫ్రాడ్స్ అనేది జరుగుతుంది. అదే కాకుండా ఈ ఫేక్ లెటర్స్ టైప్ చేసి ఇవ్వడము. ఇప్పుడు యూకేకి ఇప్పుడు మీరు వర్క్ పర్మిట్ ఫేక్ లెటర్ తో వెళ్ళారంటే అంటే అక్కడ ఎయిర్పోర్ట్ లో అలో చేస్తారా? ఇట్లా పంపిస్తారా? ఇక్కడ వీసా ఇవ్వరండి, 10 years బ్యాన్ చేసేస్తారు కూడా ఫేక్ డాక్యుమెంట్. కానీ క్యాండిడేట్స్ కి తెలియదు అది ఫేక్ అని. ఇప్పుడు కన్సల్టెంట్స్ ఉన్నారు లేరంగా, అట్లా చాలా మనం కూడా చూస్తున్నాం పేపర్ లో. ఫ్రాడ్ జరిగింది, ఫేక్ లెటర్స్ ఇస్తారు, వాళ్ళు వీసా అప్లై చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, వీళ్ళు పారు. సో అట్లా ఎవరు తక్కువ చేస్తా అంటారు, డబ్బులు తీసుకుంటారు. యాక్చువల్ గా వర్క్ పర్మిట్ అనేది డబ్బులు తీసుకోకూడదు, తీసుకోకుండానే చేయాలి. డైరెక్ట్ గా జాబ్స్ అప్లై చేసుకోవాలి. ఆ ఎంప్లాయ్మెంట్ వాళ్ళతో ఇంటర్వ్యూస్ జరగడము, క్యాండిడేట్ నచ్చడం. ఎందుకంటే వర్క్ పర్మిట్ అంటే ఏంటి, ఇప్పుడు యూకేలో లోకల్ గా ఎవరు లేరు, నాకు ఈ స్కిల్డ్ వర్కర్ కావాలి, బయట కంట్రీస్ నుంచి కావాలి. సో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడము, చేసిన తర్వాత చాలా మంది అప్రోచ్ అవుతారు. ఆ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు లేకపోతే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటారు, ఇండియాలో ఉన్నారు, నాకు క్యాండిడేట్ నచ్చాడు, ఇంటర్వ్యూ స్కిల్స్ నచ్చినాయి, సో ఐ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ తీసుకొని అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎస్ దే చార్జ్ మనీ. క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, ఇంటెన్షన్ గా వెళ్ళాలి, బయటికి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలని. అందులో ఫ్రాడ్ కూడా జరుగుతూ ఉంటుంది, అబ్యూస్ చేస్తుంటారు. ఆ డాక్యుమెంట్స్ ఫేక్ ఇవ్వడము, మీకు వర్క్ పర్మిట్ వచ్చిందని చెప్పడము, ఆ లెటర్ చూపించడము, డబ్బులు తీసుకోవడము, వాళ్ళు పారిపోవడము, అట్లా ప్రాబ్లం. అట్లా ఇప్పుడు రీసెంట్ కూడా మేము పేపర్ లో చూస్తున్నాం, లైక్ 300-400 మంది క్యాండిడేట్స్ ని చీటింగ్ చేయడము, ఒక 4-5 crores మోసం చేయడం తప్పు. ఎందుకంటే వాళ్ళ 10 years బ్యాన్ వచ్చిందంటే 10 years వరకు లైఫ్ ఆల్మోస్ట్ అంతే అయిపోయింది. ఇంకా వాళ్ళ ఏమైతే వాళ్ళ ఆశలు అంతా కూడా పాడైపోయినట్టే. ఇట్లా చేస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ మనీ. ఓకే, అదే విధంగా ఇప్పుడు యుఎస్ లో మీరు ఇంతకుముందు అన్నట్టు లైక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీస్ క్లోజ్ అవ్వడము. అక్కడ ఏంటంటే ప్రతి యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఆడిట్ అనేది జరుగుతుంది అనమాట. ప్రాపర్ గా క్యాండిడేట్స్ ని, జెన్యున్ క్యాండిడేట్స్ ని తీసుకుంటున్నారా లేదా అనేది. ఆడిట్ లో ఏమైనా తప్పు తెలిసింది అనుకోండి, సో గవర్నమెంట్ అంటే యూనివర్సిటీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తుంది. అప్పుడు స్టూడెంట్స్ సఫర్ అవుతారు కదా. సఫర్ అవుతారు, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. అందుకే ఏంటంటే వీళ్ళకు మెరిట్ బాగుంటే మంచి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ రావడము, దాని రివ్యూస్ చూడడము, ఆ రీసెర్చ్ చేయడం, క్యాండిడేట్ చెప్పగలుగుతారు అది. ఇప్పుడు యాజ్ అ కన్సల్టెంట్ గా ఇప్పుడు వాళ్ళకి ఏ యూనివర్సిటీ కావాలంటే ఈ మధ్య రీసెంట్ గా ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా కాలేజెస్ ఎక్కువ పెడుతున్నారు. లైక్ కంబోడియా, చాలా యుగాండా, చాలా కంట్రీస్ లో మెడికల్ కాలేజెస్ కూడా అమెరికా ఇన్వెస్ట్ చేసి మరి పెట్టుబడి పెట్టి అక్కడ కాలేజెస్ డెవలప్ చేస్తుంది అన్నారు. మన వాళ్ళు అక్కడ పోయి చదవకూడదా అండి? చదువుకోవచ్చు, అక్కడ ఈవెన్ బంగ్లాదేశ్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా మెడికల్ కాలేజెస్ పెట్టినారు. వెళ్తున్నారా మన వాళ్ళు అక్కడికి? వెళ్తున్నారండి, వెళ్తున్నారు. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు అంటే యాక్చువల్ గా ఐఎమ్ నాట్ స్పెషలిస్ట్ ఇన్ మెడికల్ థింగ్, నేను అడుగుతున్నాను జస్ట్. కానీ జనరల్ గా చెప్తాను మీకు మెడికల్స్ గురించి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్ లో లైక్ 16 lakhs 20 lakhs లో వాళ్ళకు ఎంబీబీఎస్ అయిపోతుంది అని చెప్పేసి యూరోప్ కంట్రీస్ కి పంపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంబీబీఎస్ మేబీ కంప్లీట్ చేస్తారు, కానీ మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఎంసీఐ అనే ఎగ్జామ్ ఉంటుంది, అది రాయాలి. అది చాలా టఫ్ ఉంటుంది అనమాట. అదే విధంగా వాళ్ళు యుఎస్ లో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, యూకే లో ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, కెనడా ఆ కంట్రీకి సంబంధించిన లా. ఇప్పుడు యుఎస్ లో చేయాలంటే యుఎస్ఎంఎల్ఈ దాని కరికులం విధంగా చదువుకోవాలి, ఆ యుఎస్ఎంఎల్ఈ పాస్ అవ్వాలి. సో దే విల్ బి ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇట్ ఓవర్ దేర్. అట్లాగే యూకే లో చేయాలంటే ఫ్లాబ్ 1, 2, 3 ఇవన్నీ కూడా టఫ్ ఉంటాయి అనమాట. సో ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇండియా రూల్స్ ప్రకారం ఎంసీ చేయాలి. సో ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఇవి తెలియదు, కన్సల్టెంట్స్ హైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ని. అది తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే ఎంసీఏ రాసేయండి అయిపోతుంది, చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకు 5-4 years టైం అంతా వేస్ట్ అయిపోతుంది, పాడైపోయినట్టు, అమౌంట్ పోయినట్టు. లాస్ట్ వాళ్ళు డాక్టర్స్ కారు. అది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాబ్లం. అంటే నేను ఎంబీబీఎస్ ఈ ప్రోగ్రామ్స్ చెయ్యను, ఐఎమ్ ఓన్లీ ఇంటూ దిస్ లైక్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ పిహెచ్డి థింగ్స్. బట్ ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా ఉన్నాను. ఫైనల్ గా మీరు సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నారు? మీ నియో ఓవర్సీస్ అండ్
ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ద్వారా? ఎడ్యుకేషన్ అనేది చేయాలి అండ్ ఎక్స్పోజర్ అనేది తీసుకోవాలి మనము. ఓకే. అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎంతైతే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలిగితే ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ పాడవుతా ఉన్నారు. లైక్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అండ్ ఏం చేయాలో తెలియదు, వాళ్ళకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. అవును. ఇక్కడ జాబ్స్ చేద్దామన్నా కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. పోనీ ఇక్కడ ఐటీ కోర్సెస్ నేర్చుకొని ఏదైనా జాబ్ తెచ్చుకుందామన్నా వచ్చే సాలరీస్ ఇవన్నీ సరిపోవట్లేదు. బయటికి వెళ్ళడం ఎస్ దట్స్ బెస్ట్ ఆపర్చునిటీ. యూకే గానీ యుఎస్ కెనడా వెళ్ళడము, చదువుకోవడము, ఒక 2 years 3 years స్పెండ్ చేయడము, ఒకవేళ మంచి జాబ్ దొరికిందంటే సెటిల్ అవ్వడము, మ్యారేజ్ అయినా కానీ వాళ్ళకు ఫ్యామిలీతో వెళ్ళడము, సెటిల్ అవ్వచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, మళ్ళీ రావచ్చు. ఇండియాలో ఉండేవాళ్ళు ఇండియాలో ఉండొచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ ఇండియాలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం, ఆ విధంగా సెటిల్ అవ్వచ్చు. ఇక ప్రతి ఒక్కరు ట్రై చేయవలసిందే బయటికి వెళ్ళడం. ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని మనం వేస్ట్ చేసుకోవడం తప్పు. ప్రపంచం అంతా గ్లోబల్ అంతా ఒకటైపోయింది కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ అంటారు, ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుంటే ఎట్లా ఉంది అనేది. ఇప్పుడు ఎవరో వెళ్ళారు, వాళ్ళకు కాలేదు జాబ్స్ చేయడం, చలి వాళ్ళకి పడలేదు, జాబ్స్ టఫ్ ఉన్నాయి, అట్లా అని మీరు చేయలేకపోతారు. అదేం కాదు, చేయొచ్చు. వై నాట్ యూ ట్రై? సో వెళ్ళొచ్చు, వెళ్ళండి, చూడండి, స్పెండ్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా మనకు ఫండ్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ ఇస్తున్నాయి. ఎక్స్పోజర్ అది నేర్చుకోవాలి. ఇండియాలో మనం టైం వేస్ట్ చేసే బదులు, అంటే మనకు ఆపర్చునిటీస్ లేనన్నప్పుడు ఎస్ యూ హ్యావ్ టు ట్రై. బయటికి వెళ్ళడం ఆపర్చునిటీ. ఆడపిల్లలు బాగా ధైర్యంగా ఉండొచ్చు సార్ ఆ దేశాల్లో? ఉండొచ్చండి, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేదు. అంటే మనము వాళ్ళు వెళ్లే ముందే మొత్తం వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎట్లా ఉంటది కల్చర్, ఎట్లా ఉంటది కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎలా ఉంటది, జాబ్స్ ఎట్లా ఉంటాయి, జాబ్స్ ఎక్కడ వెతుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేక సరిగా ఆ కంట్రీస్ కి వెళ్ళిన తర్వాత ఒక 3-4 months టైం వేస్ట్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, రైట్? సో అదే ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ దగ్గరికి వస్తే మనం ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఇస్తాము. అప్పుడు వాళ్ళు సరైన డిసిషన్ అనేది చేయగలుగుతారు బయటికి వెళ్ళడానికి. అట్లా టైం వేస్ట్ కాదు. ఇప్పుడు అదే 3-4 months అక్కడికి వచ్చి రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ 3-4 months అయితే హౌస్ రెంట్స్ పే చేయడము, ఫుడ్, ఆ జాబ్స్ లేకుండా ఉండడము, ఇదంతా టఫ్, రైట్? అప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చాము ఈ కంట్రీస్ కి బాధపడతారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనం అక్యురేట్ గా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దానిపైన డిసిషన్ చేయడం, రైట్ కంట్రీని ఐడెంటిఫై చేయడం, రైట్ యూనివర్సిటీ ఐడెంటిఫై చేయడం అనేది చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. మన వాళ్ళు అప్లికేషన్లు వేస్తున్నారు, ఫీజులు కట్టి అప్లై చేస్తున్నారు కదా. సక్సెస్ అంటే వీసా స్టాంపింగ్ సక్సెస్ రేషియో ఎలా ఉండబోతుంది? ఓకే, ఇప్పుడు వీసా సక్సెస్ రేషియో మనం తీసుకున్నప్పుడు యుఎస్ వీసా అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జెన్యూన్ స్టూడెంట్స్ ఉండాలి, మెరిట్స్ ఉంటే ఎస్ వస్తుంది. అందరూ అంటారు యుఎస్ వీసా అనేది డిపెండ్స్ ఆన్ యువర్ లక్. అఫ్ కోర్స్ లక్ కాకుండా వాళ్ళు చూసేది ఏంటంటే మీ జెన్యూన్ స్టూడెంటే కాదా, మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా అనేది చూస్తారన్నమాట. సో సక్సెస్ రేషియో అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంటర్వ్యూ ప్రజెంటేషన్ ఎలా ఉంది. అదే విధంగా యూకే ఏంటంటే పాయింట్ బేస్ సిస్టమ్. ఇప్పుడు యూకే వీసా సక్సెస్ రేషియో తీసుకున్నప్పుడు పాయింట్ బేస్ సిస్టమ్ అంటే లైక్ యూకేకి ఇప్పుడు 40 points వస్తే దెన్ యువర్ వీసా విల్ బి గ్రాంటెడ్ అని చెప్పేసి. సో 30 points వచ్చేసి ఏంటంటే అడ్మిషన్ కి ఇవ్వబడుతుంది. అడ్మిషన్ రావాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చేసి మనం యూనివర్సిటీస్ కి అప్లై చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ ఎవరు ఇస్తారు సార్? అంటే ఇప్పుడు Tier 4 స్కిల్డ్ వర్కర్ వీసా అని చెప్పేసి వాళ్ళు యూకే వాళ్ళు చెప్పుకున్నారు అనమాట. Tier 4 స్కిల్డ్ వర్కర్ వీసాలో వాళ్ళ ఇమిగ్రేషన్ గైడ్ లైన్స్ లో రాసుకుంది ఈ పాయింట్ బేస్ సిస్టమ్ అని చెప్పేసి. 30 points కి అడ్మిషన్, 10 points ఫైనాన్స్ అని. సో అడ్మిషన్ రావడానికి 30 points కి దానికి రిలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఐఎల్స్, మెరిట్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చింది, వీళ్ళు ఫీజు పే చేశారు యూనివర్సిటీకి అంటే దెన్ 30 points ఆర్ అవార్డెడ్. 10 points ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీ ఫీజు ఒక 10,000 pounds ఉంది అనుకుందాం, అందులో ఒక 5,000 pounds మినిమం డిపాజిట్ పే చేస్తారు యూనివర్సిటీకి. బ్యాలెన్స్ 5,000 pounds ప్లస్ వీళ్ళ ఫుడ్ అకామిడేషన్ కి లండన్ లో ఉండడానికి ఒక 13,000 pounds చూపించాలి అని చెప్పేసి వాళ్ళ ఇమిగ్రేషన్ గైడ్ లైన్స్ ప్రకారం చెప్పుకున్నారు. సో బ్యాలెన్స్ ఫీ అమౌంట్ ప్లస్ ఈ మెయింటెనెన్స్ ఫండ్స్ లోన్ రూపంలో చూపించుకోవడం, లేకుంటే వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ లో సేవింగ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ చూపిస్తే వీసా ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంది యూకేకి. ఇంకోటి యూకే వాళ్ళు వీసా ఇవ్వకపోవడానికి కారణం ఒకటే ఉంటుంది, ఒకవేళ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ పెడితే, లైక్ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఫ్రాడ్ ఉన్నాయి, బ్యాంక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఫ్రాడ్ ఉన్నాయి, రైట్? వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఇంటర్వ్యూ చేస్తారు, ఆ డిసిషన్ అంటే వీసా రిఫ్యూజ్
చేసే ముందు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేస్తారు. అండ్ ఏదైనా ఫ్రాడ్ గా ఉందంటే 100% 10 years బ్యాన్ వస్తుంది వాళ్ళకి, రైట్? సో సక్సెస్ రేషియో అంటే యూకేకి అయితే ఎక్కువ ఉంది, కెనడా కూడా అంతే. ఇంకా జెన్యున్ స్టూడెంట్స్ అనేది చూస్తుంటారు అనమాట. సో చాలా మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇండియాలో, అందరు కూడా చూస్తున్నారు బయటకు వెళ్ళడానికి, మంచి ఆపర్చునిటీ కావాలని చెప్పి. కానీ రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు మార్కెట్లో. ఎంత ఇప్పుడు ఆన్లైన్ లో రీసెర్చ్ చేసినా గానీ, ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నా గానీ, సో వాళ్ళు ఈ బిజినెస్ లో ఉండకపోవచ్చు. ఇప్పుడు మేము 23 years నుంచి ఉన్నాం ఇక్కడ ఈ బిజినెస్ లో, అండ్ మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము అన్ని కంట్రీస్. నేను కూడా ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఐ డిడ్ మై బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ యూకే. దాని తర్వాత నేను HNCF పైన ఉన్న హైలీ స్కిల్ మైగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనే వీసా ఉండే బ్రిటిష్ టెలికామ్ లో వర్క్ చేశాను. చాలా మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లైక్ ఫర్ US, కెనడా, UK కి మనం ప్రాసెస్ చేయడం జరిగింది. వాళ్ళ అడ్మిషన్స్ తెప్పియడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, కెరియర్ పాత్ అనేది. అండ్ ఇప్పుడు నేను ఎవరికైతే హెల్ప్ చేస్తానో వాళ్ళందరూ కూడా సిటిజన్షిప్స్ రావడము, బాగానే సెటిల్ అయ్యారు అందరూ. సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ అనేది నేను ఫ్యాక్ట్ చెప్తాను, అది నిజం చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం. అంతే. డబ్బు గురించి నాకు ఏదో డబ్బు వస్తుంది, ఆ బిజినెస్ అవుతుంది అని చెప్తే నిజాలే చెప్పాలి, నిజంగానే వర్క్ చేయాలి. అంతేనండి. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైనటువంటి ఎక్స్పీరియన్స్ ని, మీ యొక్క అనుభవాలను పంచుకున్నందుకు. రాబో కాలంలో మళ్ళీ కలవాలి, డెఫినెట్లీ మరిన్ని సమాచారం మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా. ఎనీ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ మీరు మా వెబ్సైట్ వచ్చేసి www.neooverseas.com అండ్ నా మొబైల్ నంబర్ వచ్చేసి 9849035551. మరోసారి చెప్తాను, చెప్పండి సార్. 9849035551. దయచేసి కాల్స్ చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ చేయండి. ఎందుకంటే నాకు డైలీ చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, అన్ని కాల్స్ నేను ఆన్సర్ చేయలేకపోతాను. వాట్సాప్ చేయండి ఏ క్వైరీ ఉన్నా గానీ. అండ్ మా ఆఫీస్ వచ్చేసి ఇక్కడ అమీర్పేట్ లో ఉంది, మెట్రో స్టేషన్ పక్కన, వాసవి MPM బిల్డింగ్ 10th floor లో. మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. ఒకవేళ మమ్మల్ని కలవాలన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వాట్సాప్ లో మీరు ఇస్తే మేము మా వీలు బట్టి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇదండి ఈరోజు మన స్పెషల్ గెస్ట్, నియో ఓవర్సీస్ అండ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రొపరేటర్ గారితో మాట్లాడాం. మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.